నిన్న మన డైరెక్టర్ పక్క నుండి ఇది యాక్షన్ సీన్, ఇది కామెడీ సీన్ అని చెప్తే మన అసిస్టెంట్ డైరెక్టర్ ఈజీగా నేర్చుకున్నాడు. దాన్నే మనం సూపర్వైజర్ లెర్నింగ్ అన్నాం. ఇప్పుడేమో డైరెక్టర్ లేడు. ముందేమో 10,000 మూవీ సీన్స్ ఉన్నాయి. ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు. మరి ఇప్పుడు మన అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా నేర్చుకుంటాడు? యువర్ థింకింగ్. ఇక్కడే మన అసిస్టెంట్ డైరెక్టర్ తన ఇంటెలిజెన్స్ వాడతాడు. నాకెవరూ నేర్పించక్కర్లేదు, నేనే చూస్తా అని ప్రతి క్లిప్ని ప్లే చేస్తాడు. ఈ 10 మూవీ సీన్స్లో కార్స్ ఎగురుతున్నాయి కాబట్టి ఇవన్నీ సేమ్ కేటగిరీ అని ఒక ఫోల్డర్లో పెడతాడు. ఇంకో 10 క్లిప్స్లో రెయిన్ అండ్ డాన్స్ కనిపిస్తున్నాయి, సో ఇవి సేమ్ కేటగిరీ అని ఇంకొక ఫోల్డర్లో పెడతాడు. చూసారా, ఇది యాక్షన్ సీన్స్ అని అసిస్టెంట్ డైరెక్టర్కి తెలియదు. అన్ని సీన్స్లో కార్స్ ఎగురుతున్నాయి కదా అని ఒక ప్యాటర్న్ క్యాచ్ చేశాడు. లేబుల్స్ లేకుండా డేటాలో ఉన్న కామన్ ఫీచర్స్ని బట్టి గ్రూప్ చేశాడు. దీన్నే మనం క్లస్టరింగ్ అంటాం. ఏఐ డొమైన్లో దీన్నే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఎక్కడైతే ఆన్సర్స్ ఉండవో అక్కడ ఏఐ డేటాలో ఉన్న హిడెన్ ప్యాటర్న్స్ని వెతికి వాటిని గ్రూప్గా డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్లో కానీ మూవీస్ యూ మే లైక్, ప్రోడక్ట్స్ యూ మే లైక్ అని రికమెండ్ చేసేది ఇలాగే. సూపర్. ఇప్పుడు మన అసిస్టెంట్ డైరెక్టర్ క్లిప్స్ అన్ని డిఫరెంట్ ఫోల్డర్స్లో కేటగరైజ్ చేసి పెట్టాడు. కానీ ఒక ఫోల్డర్లో ఫైట్ సీన్ అనుకొని డాన్స్ సీన్ని పెట్టేశాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఆ తప్పుని ఎవరు కరెక్ట్ చేయాలి? తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటేనే కదా బుద్ధి వస్తుంది. అదే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అది రేపు చూద్దాం.